హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా నాన్న అయితే నాకు బండి ఇచ్చిండు. అంటే మా నాన్న ఖమ్మం పోయే పని ఉందంట. ఈరోజు బండి మనకాడే ఉండిద్ది. ఈరోజు ఏంటంటే బ్లాగు మా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్తున్నాం. అక్కడ పైన గట్టు పైన కూడా వెంకటేశ్వర స్వామి వారిది శుభ్రం చేశారంట. అంతకుముందు కొంచెం ఇరుకిరుగ్గా ఉండేది. వెళ్ళి చూద్దాం ఎట్లుందో, ఏం మారిందేమో. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. మనకి కోతులు వెల్కమ్ చెబుతున్నాయి. వాంబో చాలా ఉన్నాయి, ఎవరూ లేరు. ఈ కోతుల మధ్యలో వెళ్ళాలా పైకి. ఇటు మెట్ల కాడైతే కోతులు వాంబో దగ్గర 20-30 ఉన్నాయి. మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా బండిని పైకి ఎక్కిద్దాం. కొంచెం దగ్గరగా ఉండేది కాబట్టి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. ఇట్లా పోదాం అనుకుంటున్నాలే కానీ మా కోతులన్నీ ఆడే కాపు కాసి ఉన్నాయి. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడే చేద్దాం అన్నట్టు చూస్తున్నాయి నన్ను. పట్టుకుంటే వెళ్దాం. ఇంకా ఆ కోతుల భయంతో డైరెక్ట్గా బండి అయితే పైకి ఎక్కించా. నేను వచ్చే టయానికి అయితే అయ్యగారు ఇంకా రాలేదు. సింపుల్గా అంట కొడదాం. మనం డోర్లు తీయకూడదు. ఓం నమః శివాయ, దండం పెట్టుకోండి. రైట్, ఇది గైస్, ఇది శివాలయం. నెక్స్ట్ మనం వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్దాం. పైన ఉండవు ఆయన గారు. శివాలయంలో అయితే దర్శనం అయిపోయింది గైస్. ఎవరూ లేరు, ప్రశాంతంగా ఉంది. దగ్గరగా ఒక అరగంట ఉండుంటా లోపల. అంటే ఒక 20-30 minutes, అరగంట కాదులే. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ముందు మనకి చేతిలో కర్ర ఉండాలి. కర్ర ఓ 4 రాళ్ళు ఉండాలి. పైన కోతులు ఉన్నాయి, తంతాయి కొట్టుకొని, ఏమీ లేకపోతే మన కాడ. అది శివాలయం. ఇక్కడ ఈ పక్కనే రూట్ ఉంది, పైకి ఎక్కాలి. చూద్దాం. అంతకుముందు కేదార్నాథ్ ట్రెక్ ఎక్కాం. ఇప్పుడు ఇది చిన్నదే. ఎంత మొత్తం మీద కూడా ఒక 200 మీటర్లు కూడా ఉండదు. ముందు ఒక కర్ర తీసుకోవాలి. ఏమున్నాయి, ఒక కర్ర తీసుకుంటే కోతులు ఉన్నా ఏమున్నా మనకి దడిచే పని ఉండదు. మన చేతిలో ఏమి లేకుండా ఊపుకుంటూ పోయామనుకో వస్తాయి, కాటేస్తాయి, వెళ్ళిపోతాయి. చిన్నది ఇది ఒకటి చేద్దాం. ఈ పడితే మనకి ఇంకా వెళ్ళిపోవటమే. ఇట్లా వచ్చి ఇటు ఒకటి ఉంది, మనం ఇటు ఎక్కాలన్నమాట. పైకి ఎక్కాలి. చూడు ఎంత ఉందో, మొత్తం రాళ్ళు రప్పలు. ఈ రాళ్ళు ఏమున్నా వాళ్ళ మనకి కోతులు పాములు ఈ రెండిట్లో ఏమి కానరాకుండా ఉంటే బాగుండిద్ది. మా ఊరు ఇంకా పైకి వెళ్తే ఇంకా క్లారిటీగా వచ్చింది. ఇది ఎన్నో రౌండ్. ఒకటి అయిపోయింది, రెండోది ఎడతో కంప్లీట్. ఇది ఇప్పుడేమో కానీ చిన్నప్పుడైతే, ఇప్పుడు నేను 4th 5th ఉన్నప్పుడు మొత్తం చుట్టూ చెట్లు, దారి ఉండేది కాదు. డొంకల్లో పడి రావటమే. ఇప్పుడు అది శివాలయం కాస్త బాగు చేసిన తర్వాత పైకి రోడ్లు వేసారు. మనం ఫైనల్గా అయితే వచ్చాం. చెప్పులు ఆడిసిన కింద. ఇక్కడ ఒక గంట ఉంది, గంట కొడదాం వచ్చినందుకు. ఇదే చినిగిపోయింది వానకి ఎండి తడిసి. వెంకటాపురం వెంకటేశ్వర స్వామి. ఇది మొత్తం మళ్ళీ గట్టే, అడవే. అటు పోతే చూడు దారి కూడా లేదు అటు పోవటానికి. ఇక ఈ సందుల్లో పోవాలి ఒకలా ఉన్నట్టు పోవాలనుకుంటే. అండ్ దేవుడు అయితే ఇక్కడ చూపిస్తా, ఒక్క నిమిషం. ఇక్కడ మొత్తం జారుతుంది. ఇదన్నమాట. ఇదేంటిది, పాదం షేపు. పాదమేనా? పాదం లాగే ఉందిలే. ఇది వెంకటేశ్వర స్వామి వారిది ఇక్కడ అన్నమాట వెలిసింది అని అంటారు. చిన్నప్పటి నుండి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోవటమే. అంతకుముందు ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు ఎట్లా అంటే అటు లోపలికి వెళ్తే పెద్ద బండ్లు ఒక 2 ఉన్నాయి. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ 2 బండ్ల సందులో నెమలేకలు దొరికాయి అన్నమాట. ఏకలు. మరి ఇప్పుడు నెమలేకలు కూడా లేవు. ఈ గట్టులో మొత్తం ఎగిరిపోయినాయి అటు. సో ఇదే ఇక్కడికి వచ్చి ఇక దండం పెట్టుకొని జాయికి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. పైన నుండి అయితే వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం ఈరోజు ఎండ కూడా లేదు, చల్లగా ఉంది. ఇంకా ఇదే మా ఊరు. ఈ చెట్లు అడ్డొస్తున్నాయి. అంతకుముందు గాని వచ్చేది, మరి ఇప్పుడు గాని రావట్లేదు ఎందుకో.
మా కోల షెడ్లు ఇందాక చూపించాక మళ్ళీ ఒకసారి పైన నుండి లాగుతా. అది మంది వీటి పక్కన అదేం గేదెల షెడ్డు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు, ఓ 2 3 ఉన్నాయి, అది వేరే విషయం. ఇది ఇక్కడ అన్నమాట. మనమైతే యూట్యూబ్లో ఫుల్ లెంత్ వ్లాగ్స్ కానీ చిన్న షార్ట్స్ కానీ మొత్తం కలిపి అయితే 100 వీడియోస్ అయితే క్రాస్ చేసాం. ఎట్లా కంప్లీట్ అయినాయో కూడా నాకు తెలీదు. అసలు మొదలుపెట్టినప్పుడు 100 వీడియోలు చేస్తామా లేదా అనే డౌట్ నుండి 100 వీడియోలు కంప్లీట్ చేసాం. ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి. ఏమీ లేదు, జస్ట్ మీ ఒక రోజులో ఒక అరగంట గంట టైం కేటాయిస్తే చాలు. ఎడిటింగ్ కూడా విఎఫ్ఎక్స్ ఏం వాడక్కర్లేదు, చిన్నగా నార్మల్ కొట్టేయచ్చు. అండ్ ఈ 100 వీడియోల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ బాగా నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. మెయిన్గా ఇంకా మీకు ఒకటి తెలియని నిజం ఏంటంటే ఈ 100 వీడియోల్లో ఈ 101 వీడియోని నా ఫోన్తో చేస్తున్నా. అది కూడా కొత్త ఫోన్ కొన్నాం. అంతకుముందు నాది 2020లో ఉంది ఫోను. అది కెమెరా అంత మంచిగా ఉండేది కాదు. సో మా ఫ్రెండ్ తనీష్ అని ఒకడు ఉంటాడు, మంచోడు కుర్రోడు, ఎందుకంటే నాకు ఫోన్ ఇచ్చింది కాబట్టి. వాడి ఫోన్తోనే మొత్తం 100కి 100 వీడియోలు వాడి ఫోన్తోనే లాగి పన్నాం. అండ్ నాకైతే ఇది మైకు, వాడి పేరు చెప్పొద్దు అనలే కానీ అప్పుడు, కానీ ఇది మా ఫ్రెండ్ ఇచ్చిండు. ఇది కూడా కార్తిక్ వర్మ అనేలే వాడి పేరు. ఇది గైస్ నా జర్నీ. మా ఫ్రెండ్స్ ఇద్దరు మంచి సపోర్ట్ చేశారని చెప్పాలి. ఈ మైక్ వచ్చేసి మనకి 2Kనో ఎంతో పడినట్టుంది. ప్రైజ్ విషయం కాదు, ముందు మనకి ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు ఉండాలిగా, ఒకళ్ళైనా ఇద్దరైనా. ఎవడైనా ఫోను వాడు ఒక వీడియో కాదు 2 వీడియోలు కాదు, దగ్గర 100 వీడియోలు. కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ మొత్తం ఒకటి. మళ్ళీ ఇంకోటి జస్వీర్ గాడు ఫస్ట్ 2 రోజులు రిషికేష్ హరిద్వార్ వీడియో షూట్ ఆ ఫోన్లోనే జరిగింది. నా ఫోన్లో అక్కడ చేయలేదు, ఇదే నా ఫోన్లో కొత్త ఫోన్ కొన్నాం. ఇది వివో V60 అని. ప్రైజ్ వద్దులే, మీరే చూడండి ఒకవేళ కావాలంటే. వాడు ఫోన్లు వేరే వాళ్ళ ఫోన్లు ఉంటేనే అన్ని వీడియోలు తీసి ఇంకా మన ఫోన్ వచ్చింది వీడియోలు తీస్తామని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎటు పోయిద్దో, ఇంకెన్ని వీడియోస్ చేయబోతున్నామో. ఇదైతే మనకి 100 వీడియోలు దాటి ఇది 101 వీడియో యూట్యూబ్లో, అంటే మొత్తం కలిపి చిన్నవి పెద్ద షార్ట్స్ ఫుల్ లెంత్ వ్లాగ్స్ కలిపి. అండ్ మనకైతే సబ్స్క్రైబర్స్ వచ్చేసి నన్ను భరించే వాళ్ళు 160 మంది పైదాకా ఉన్నారు, 166 ఎంతో ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో 300+ అయితే వచ్చారు. ఈ వీడియో కూడా మీరు ఎక్కడ దాకా చూస్తున్నారంటే మరి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే బాధలేదు, ఆల్రెడీ చేసే ఉంటారు. ఇది గైస్ ఇంకా నా జర్నీ. 100వ వీడియో ఇక్కడ దేవుడి కాడికి వచ్చి చేద్దాం అనుకున్నా, చేస్తున్నా. ఇంకెన్ని వీడియోస్ చేస్తామో చూద్దాం ఫ్యూచర్లో. థ్యాంక్ యూ రా తనీషు, కార్తిక్ వర్మ. మీరు కూడా చూస్తారు వీడియో, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా బయలుదేరదామా, దగ్గర అరగంట అవుతుంది వచ్చి. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏందో తెలీదు. వెళ్తున్నాం కిందకి. పైకి ఎక్కడం ఒకటే అయితే కింద దిగటం ఇంకా కష్టం, జారుతా ఉండేది. మొత్తం చెట్లు పుట్టలే ఉన్నాయి. ఇట్లాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు జాగ్రత్త, ఎటుకుంటే ఏమొచ్చిద్దో తెలీదు. ఓకే, ఒకసారి లాస్ట్గా సరే మరి కిందకి వెళ్దాం, చూద్దాం ఎలా దిగుతామో ఏంటో కూడా. పైన నుండి సరిగ్గా కానరాలేదుగా మా ఊరు, ఇక్కడ నుండి కొంచెం బెటర్ దాంతో పోల్చుకుంటే. ఇంక ఇదే గైస్ మా ఊరు, వెంకటాపురం, ఎరుపాల మండలం. పిన్ కోడ్ కావాలంటే గూగుల్లో కొట్టుకోండి, వచ్చింది. తెలంగాణ మాది. 150 నుండి 300 ఇళ్ళు ఉంటాయేమో, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. ఇది పైనుండి శివాలయం, చిన్నదే, మొత్తం గుడి ఒక 2 సెంట్లలో ఉండిద్దేమో. 90 వైర్లు ఉన్నాయి, చూసుకోవాలి. ఒకేసారి మా ఊర్లో ఇంకా శివాలయం రామాలయమే ఉంది. రామాలయం కూడా కవర్ చేస్తే పోయిదిగా, మళ్ళీ రాముడు ఫీల్ అవుతాడు. వెళ్దాం, అది కూడా వెళ్ళి కవర్ చేద్దాం. ఎట్టా బండి మన చేతుల్లో ఉందిగా. ఫైనల్గా అయితే పైనుండి కిందకి దిగేసాం. కోతులు పాములు ఏమీ రాలేదు మనం చూసి. వెళ్ళి రామాలయం, మా ఊర్లో ఉన్న ఇంకొక గుడి రామాలయంలో కూడా చూపిస్తా మా ఊరు రామాలయం ఎట్లుండిద్దని. ఇటు ఎండలోనే ఉండింది అక్కడ నుండి.
ఎండ లేదన్నా కదా, మళ్ళీ ఎండ నుండి వచ్చింది అనుకోమాకండే. సరే మరి బాయ్. శివాలయానికి వెంకటేశ్వర స్వామికి బాయ్ బాయ్ టాటా. ఇప్పుడు రాముడు గారు రామాలయం వెళ్తున్నాం. ఓకే గైస్, సీ యూ ఇన్ రామాలయం. అది ఇందాకది శివాలయం అయితే ఇది రామాలయం. దీనికి సోలార్ కూడా పెట్టారు. ఈ సోలార్ ఎందుకంటే వెంకటాపురంలో మనుషుల కన్నా కోతులు ఎక్కువైనాయి ఈ మధ్యన, అందుకనే వాటి అనేది పని చేయట్లేదులే. ఇది ఎప్పుడో పెట్టారు. చిన్నదే గైస్, ఇది కూడా చిన్నదే. ఇక్కడ కూడా ఎవరూ లేరు, మనమే మొత్తం. ఆంజనేయ స్వామి వారు అంతకుముందు పోయిన సంవత్సరం కూడా మాకు జరిగే వినాయక చవితి కానీ దుర్గమ్మ పండగ కానీ విగ్రహాలు అయితే ఇక్కడే కరెక్ట్గా ఇక్కడ పెడతామన్నమాట. ఇది రామాలయం. యాస్టీస్గా ముందు వచ్చి గంట కొట్టాలి. ఇది లైటింగ్ అయితే సరిగ్గా లేదు. రైట్, కొంచెం ఆఫ్ ఫోకస్. దండం పెట్టుకోండి, శబ్దాలు చెప్పాలా. జై శ్రీరామ్. ఈయన ఆంజనేయ స్వామి. ఇదన్నమాట మా ఊర్లో ఉన్న గుళ్ళు. 2 గుళ్ళు, ఒక శివాలయం, ఇంకోటి రామాలయం. ప్రతి ఒక్క ఊర్లో బొడ్రాయి అంటారా, ఇది అంటే సెంటర్ అన్నమాట. ఇది మా ఊరుకి సెంటర్. ఒకప్పుడు ఇది సెంటర్. ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు ఇటు సైడ్ ఉండేవి ఇల్లులన్నీ. ఇప్పుడు ఇది ఈ రాయి బొడ్రాయి లాస్ట్ అయిపోయింది. ఊరు మొత్తం ఇటు సైడ్కి వెళ్ళిపోయింది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఇటు సైడ్ కట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది ఊరు చివరన అయిపోయింది. 1, 2 ఉన్నాయి ఇటు పక్కన, అది వేరే విషయం. అండ్ ముత్యాలమ్మ టెంపుల్ కూడా చూపిస్తా. ఇంకా లాస్ట్ అది ఒక్కటే, ఇంకా ఊళ్ళో ఏమీ లేవు నాకు తెలిసి. అయితే పోదాం అక్కడికి కూడా. గైస్గా మా ఊర్లో లాస్ట్ ఇంక ఇదే అనుకుంటా. ఇది ముత్యాలమ్మ గుడి. ఇది ముత్యాలమ్మ గుడి అనమాట. ఇంకా మా ఊర్లో ఉన్నది 4 గైస్. చూడండి, డోర్లు వేసారులే కానీ ఇంక లోపలికి వెళ్ళటం ఎందుకులే అని బయట నుండి వేస్తున్నా. మనమైతే ఫైనల్గా ఇంటికి వచ్చాం. ఇంకా మా ఊళ్ళో ఉన్నాయి అన్నీ చూపించిన. శివాలయం అయిపోయింది, రామాలయం అయిపోయింది, ముత్యాలమ్మ తల్లి అయిపోయింది, బొడ్రాయి కూడా అయిపోయింది. ఇంకైతే ఏమీ లేవు. అండ్ ఈ వీడియో కనుక ఎక్కడ దాకా చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.